తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకున్న మాజీ మంత్రి పలమనేరు టీడీపీ అభ్యర్థి ఎన్ అమర్నాథ్ రెడ్డిపై ప్రతీకారం తీర్చుకోవడానికి టీడీపీ మహిళా నాయకురాలు ఎన్ అనీషారెడ్డి తన భర్త శ్రీనాథ్ రెడ్డితో కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ నెల 25న సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి వారిని ఒప్పించారు. గత ఎన్నికల్లో పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అనీషారెడ్డి పోటీ చేసిన సంగతి తెలిసిందే. అనీషారెడ్డి స్వస్థలం ఉమ్మడి కడప జిల్లా రాయచోటి. రాజకీయాల్లో చురుగ్గా మెలిగేవారు. గత ఎన్నికల్లో పెద్దిరెడ్డిపై పోటీ చేసిన అనీషారెడ్డి ఢీ అంటే ఢీ అని తలపడ్డారు. ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత 3 నెలలకే ఆమెను ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించారు. దీంతో ఆమె మనస్తాపం చెందారు. పీలేరు టీడీపీ అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తన అనుచరుడైన చల్లా రామచంద్రారెడ్డి అలియాస్ చల్లా బాబును పుంగనూరు ఇన్ఛార్జిగా నియమించడంలో కీలక పాత్ర పోషించారు. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి కూడా ఆమెను కొనసాగించడానికి ఆసక్తి చూపలేదు. ఒక దశలో పలమనేరుకు అనీషారెడ్డి, పుంగనూరుకు అమర్నాథ్ రెడ్డిని ఇన్ఛార్జీలుగా నియమిస్తే 2 చోట్ల టీడీపీ బలపడుతోంది అనే నివేదికలు చంద్రబాబుకు వెళ్లాయి. ఈ విషయం తెలిసి అమర్నాథ్ రెడ్డి మరింతగా అనీషారెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో అనీషారెడ్డి, ఆమె భర్త శ్రీనాథ్ రెడ్డి క్రమంగా టీడీపీకి దూరం అవుతూ వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు మిథున్ రెడ్డి కలిసి మదనపల్లెలో నివాసం ఉంటున్న అనీషారెడ్డి ఇంటికి వెళ్లారు. మరోసారి వైసీపీ ప్రభుత్వం వస్తే తగిన ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చి వైసీపీలోకి ఆహ్వానించారు. దీంతో వైసీపీలో చేరడానికి వారు సమ్మతించారు. భార్యాభర్తలిద్దరూ వైసీపీలో చేరితే పలమనేరు, పుంగనూరులో అధికార పార్టీకి లాభమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం. మరి ముఖ్యంగా పలమనేరులో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది.